ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మల్బరీ సిల్క్ లావెండర్ కలర్ అయితే మనకు రీస్టాక్ అయిందండి. చాలా ఉన్నాయి, అంటే ఒక 20 పీసెస్ దాకా ఉన్నాయండి. ఇక ఈ శారీస్ కావాల్సిన వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇవి అయిపోయినా మళ్ళీ రీస్టాక్ అవుతాయండి 1 వీక్ లోపు. మళ్ళీ వాటిలోనే కొన్ని కలర్స్ వచ్చినాయండి. మొత్తం ఒక 40 శారీస్ అయితే వచ్చినాయండి మనకి స్టాకు. అందుకని త్వరగా వీడియో తీస్తున్నాను. చాలామంది కావాలని అడుగుతున్నారండి, ఇంకా ఫొటోస్ పెట్టి. ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా శారీస్ చూసేద్దామండి. ఇంకా శారీస్ చూసేద్దామండి. ఈ లావెండర్ కలర్కి, లైట్ లావెండర్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ అండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ శారీ అండి. మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి, మీకు త్వరగా చూపిస్తానండి. మీకు వీడియో లెంతీ అయిపోతుందండి. ఇది ఫస్ట్ శారీ అండి. ఈ డిజైన్ వచ్చేసరికి మనకు ఫస్ట్ శారీ వస్తుంది. మధ్యలో ఇది లావెండర్ కలర్ వస్తుంది, ఇక్కడేమో డార్క్ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కొంచెం త్వరగా చూపిస్తానండి, మీకు లేట్ లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, డార్క్ బ్లౌజ్. మనకి బార్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఇది వస్తే ఈ బ్లౌజ్ వస్తుంది, ఈ కలర్ వస్తే ఈ బ్లౌజ్ వస్తుందండి. కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ శారీ అండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 2100, ఫ్రీ షిప్పింగ్ అండి. సెకండ్ శారీ అండి. ఇది డార్క్ కలర్ ఏమో ఇట్లా బాడీ డార్క్ కలర్ వస్తుంది, లావెండర్ కలర్ ఏమో ఈ బార్డర్లో ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి లావెండర్ కలర్ వస్తుందండి. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇది సెకండ్ శారీ అండి. డిజైన్ చూసి పెట్టుకోండి, ఒక డిజైన్ లేకపోయినా ఇంకో డిజైన్ తీసుకోండి, ఎందుకంటే ఇవి మళ్ళీ రావండి మనకి, అందుకని చెప్తున్నాను. ఇది సెకండ్ శారీ అండి. ఇట్లా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఇది కూడా డార్కే వస్తుందండి. ఇది డార్క్ అంటే ఇది వైలెట్ కలర్ కూడా కాదండి, నేరేడు పండు కలర్ అంటారు కదా, అది మంచి కలరు. దానికి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట. పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వైలెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఇలా బ్లౌజ్ వస్తుంది. ఇది ఇట్లా బార్డర్, హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది. అంటే అంతా ఓపెన్ చేస్తే పాడవుతాయండి శారీస్. ఇలా చూస్తాను, చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది మళ్ళీ లావెండర్ కలర్ బాడీ అండి. బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. ఏ డిజైన్ అయినా మీకు చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క డిజైన్ బాగుంటుంది. ఇది డిజైన్. ఇది నెంబర్ 4 అండి. ఇందాకటి 3, ఇది నెంబర్ 4. ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మాకు. నెంబర్ 4. ఇది నెంబర్ 5 అండి. ఇది వచ్చేసరికి నెంబర్ 5 అవుతుంది. ఇది బాడీలో లావెండర్ కలర్, ఈ బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్. ఇది పళ్ళు పార్ట్. ఇది డిజైన్ అండి. ఇలా ఉంటుంది డిజైన్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది. బ్లౌజ్ డార్క్, పైన మనకి బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే అనమాట. ఇది బాడీ ఇలా డిజైన్ అండి. ఇది ఒక డిజైన్. ఇది లావెండర్ కలరే, ఇలా వస్తుంది అనమాట. డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది శారీ. ఒక శారీ అండి. ఇది పళ్ళు పట్టు ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొన్ని రివర్స్ డిజైన్ పడుతున్నాయండి. సరికి చూ అంటే రివర్స్ వస్తున్నాయి. ఇలా ఉంటుంది శారీ. ఇది వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అండి. కొన్ని పెద్ద డిజైన్లు ఉన్నాయి, కొన్ని చిన్న డిజైన్లు ఉన్నాయి. ఇది పళ్ళు. ఇది శారీ మొత్తం అలా ఉంటుంది. ఇది శారీ. ఇది బ్లౌజ్. ఇది ఒక శారీ అండి. ఇది పళ్ళు.
ఇది ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి. ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి వర్లీ ప్రింట్ వచ్చిందండి. వర్లీ ప్రింట్ శారీ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వర్లీ ప్రింట్ వచ్చింది. ఇది ఎలా ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది ఒక కలర్ అండి. అదే సేమ్ కలర్ సేమ్ కాంబినేషన్ అండి. అదే బాడీలో కలర్ బార్డర్కి వస్తుంది, బార్డర్ కలర్ బాడీకి వస్తుంది, అంతే తేడా. శారీస్ అన్నీ సేమే, కాకపోతే కొన్ని ఎలా ఉంటాయి కొన్ని అలా ఉంటాయి. ఇది ఒక శారీ. ఇది బర్డ్స్ డిజైన్, బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇదొక అండి. ఇది బాడీ వచ్చేసరికి లావెండర్ కలర్ వస్తుంది, పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈసారి ఇది గంజి తక్కువ పెట్టించానండి, ఫాలింగ్ ఉంటుంది చూడండి మెటీరియల్. ఈసారి మరి స్టిఫ్గా ఉన్నాయి కదా, అందుకని. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఏ ప్రింట్కి ఆ ప్రింటే బాగుంది. వీడియోని స్కిప్ చేయవాకండి, లాస్ట్న మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కొంతమందికి లావెండర్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కలర్స్ కావాలి కదా వాళ్ళకి. ఇది సారీ. ఇదొక కలర్. ఇదొక డిజైన్ అండి. ఇదొక డిజైన్. ఇది డిజైన్. ఇది ఇట్లా మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది. ఇది బ్లౌజ్. ఇదొకటి అండి. ఇది వచ్చేసరికి ఇట్లా ఉండే డ్రమ్స్ ఆ డిజైన్ లాగా ఇది ఇలా ఉంటుంది సారీ. ఇది బ్లౌజ్. ఈ లంగావాణి ప్యాటర్న్ కూడా చాలామంది అడిగారండి. లంగావాణి అడిగారు, హాఫ్ డిజైన్ కూడా అడిగారు. మా మేడంకి చెప్పాను, చేయలేదండి. ఇవే వచ్చినాయి, అన్ని బోర్డర్ డిజైన్ వచ్చింది. ఈసారి నెక్స్ట్ వేపిస్తానండి. చాలామంది కావాలని అడిగారు అవి కూడా. అవి అయితే నెక్స్ట్ టైం చేయిస్తానండి ఈసారి. ఇది ఒక కలర్ అండి. ఇది డార్క్కి వైలెట్, ఇది డార్క్కి లావెండర్ కలరు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు లావెండరే వస్తుందండి. ఇది మనకు బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అది. ఇది బ్లౌజు. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇది డిజైన్. ఇదొకటండి. ఇది డార్క్ కలర్కి లైట్ కలర్. ఇది బ్లౌజ్. ఇది శారీ. ఇది శారీ. ఇది పళ్ళు. ఇదొకటి. ఇది డార్క్కి లైట్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి వైలెట్ కలర్, లావెండర్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు, శారీ మొత్తం కలర్. వర్లీ డిజైన్ బార్డర్ వచ్చేసరికి కాదు. ఇదొక కలర్ అండి. అదే ఇదొక డిజైన్. ఈ పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది శారీ. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీ. ఇది ఒక డిజైన్. ఇది వర్లీ డిజైన్ వచ్చింది శారీ మొత్తం. ఇది పళ్ళు. ఇది శారీ. బ్లౌజ్. శారీ. పళ్ళు, శారీ, బ్లౌజ్. ఇది ఒక శారీ అండి. ఇది డార్క్కి లైట్. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి లావెండర్ కలర్. శారీ డిజైన్ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది. ఇది డిజైన్.
ఒక డిజైన్ అండి, సేమ్ కలర్ కాంబినేషనే కాబట్టి నేను ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఇది ఒక డిజైన్. ఏ డిజైన్ అయినా మీకు పర్లేదండి, ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. అంటే అన్ని డిజైన్స్ సేమే, కొంచెం తేడా, డిజైనే తేడా కానీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఒకటే కాబట్టి ప్రాబ్లం ఉండేదండి. మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి, లేకపోయినా ఇంకోటి తీసుకోవచ్చు. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి లైట్ డార్క్. ఇది పళ్ళు, ఇది శారీ డిజైన్. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది లైట్ డార్క్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ డిజైన్, ఇదొక డిజైన్ అండి. ఇది పళ్ళు అండి, ఇది బాల్ డిజైన్. ఇది ఇట్లా. ఇది బ్లౌజ్. ఇప్పుడు కలర్ అంటే అయిపోయిందండి, లెవెండర్ కలర్ అయిపోయింది. ఇది వచ్చేసరికి ఇది డార్క్ ఆరెంజ్ కలర్కి ఇది మెరూన్ అండి, రెడ్ మెరూన్ అంటే డార్క్ మెరూన్ కూడా కదా, రెడ్ మెరూన్. ఇది ఫస్ట్లో వచ్చిందండి కాంబినేషన్, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈ శారీ వచ్చేసరికి అంటే కొన్ని వేరే క్లాత్ ఉండేయండి, కొంచెం అదే మల్బరీలోనే కొంచెం క్లాత్ మారిందనమాట. ఇది ఖాదీ టైప్లో ఉంటుంది అనమాట. ఇది ఇంకా బాగుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అంట, కానీ మనకు అదే ప్రైస్కి ఇచ్చారండి. ఇది కొంచెం క్లాత్ అయితే, ఇవైతే మళ్ళీ ఇది తెచ్చి కొన్ని రోజులు అయిందండి. ఇంకా కొంచెమే వీడియో పెడితే సరిపోవని నేను ఆ పక్కన పెట్టాను. ఇవి కూడా స్టార్చ్ ఎక్కువ ఉందండి, ఇది గంజి కొంచెం ఎక్కువ ఉంది దీనికి. ఈ నెక్స్ట్ ఇప్పుడు తగ్గించి పెట్టించానండి, ఇది కొంచెం ఎక్కువ ఉంది, అందుకని కొంచెం చూసుకోండి. స్టిఫ్గా ఉంటుంది, అర్థం అవుతుంది కదా, గంజి ఎక్కువ పెట్టారండి వీటికి కూడా. ఇది ఒక శారీ అండి, ఇది మంచి కలర్ కాంబినేషను. ఇది కొంచెం క్లాత్ వేరే అనమాట, దానికంటే మంచి క్లాత్ అంటే సేమే, కొంచెం వేరే వస్తూ ఉంటాయండి అట్లా. ఇది సేమే, కొంచెం వేరుగా ఉంటుంది అనమాట క్లాత్కి కొద్దిగా. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ వస్తుంది మనకి. ఈ బార్డర్ వచ్చేసరికి సేమ్ బార్డర్స్ వస్తాయండి, దానికి దీనికి చిన్న జరీ బార్డర్ వస్తుంది, 2 ఇంచెస్ జరీ బార్డర్. ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఎలా ఉంటుంది, స్కర్ట్ బార్డర్ అండి. ఇది స్కర్ట్ బార్డర్ ఖాదీ టైప్లో ఉందన్నమాట, ఇది ఖాదీ సిల్క్ టైప్లో చాలా బాగుంటుంది. ఇది శారీ వచ్చేసరికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఎలా వస్తుంది. ఇది బ్లౌజ్ అండి మనకి, ఇది బ్లౌజ్. ఇదండి కలర్స్, ఇప్పుడు కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఇదే ఆ క్లాత్తేనండి, ఫస్ట్ది వేరే క్లాత్ కొంచెం, ఇది ఆ క్లాతే, కాకపోతే కొంచెం గంజి ఎక్కువ ఉంది చూడండి. ఇందాక చూసినట్లకి దీనికి తేడా కనపడుతుంది కదా మీకు. ఇది ఎక్కువ గంజి పెడితే ఇది ఒక్కసారి వాష్ అయితే మనకు ఫాలింగ్ అవుతుందండి. అంటే వాళ్ళు రోలింగ్ చేసే వాళ్ళ ప్రాబ్లం ఉంది, ఇదంతా కొంచెం వాళ్ళు స్టిఫ్గా పెడతారు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి, సేమ్ కాంబినేషనే బార్డర్ డిజైన్ అనమాట, సేమ్ కాంబినేషన్ బార్డర్ డిజైన్. ఈ అంచు కూడా ఇంకా పెద్దది వచ్చింది చూడండి, దానికంటే కూడా కొన్ని అంచులు కొంచెం పెద్దవి వస్తాయి, ఇది అంచు పెద్దది వచ్చిందండి, చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది సేమ్ కాంబినేషనేనండి, 2-3 ఉంటాయి అనమాట ఒకే కాంబినేషన్, అందుకని వరుసగా చూపిస్తున్నాను. ఇది అదే ఫస్ట్ చూపించిన క్లాత్తేనండి, ఖాదీ సిల్క్ టైప్. ఇది బార్డర్ డిజైన్ అండి, ఇది పళ్ళు. ఈ శారీ మొత్తం ఇట్లా మెరూన్కి ఇది ఆరెంజ్ కలర్, ఇది మెరూన్కి ఆరెంజ్ కలర్ అనమాట. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది డిజైన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఇది పెద్ద అంచు వచ్చిందండి, ఇందాకట్లాగా ఇది పెద్ద అంచు. ఇది స్కర్ట్ బార్డర్, సింగిల్ బార్డర్ అన్నమాట. ఇదొకటి పళ్ళు. శారీ మొత్తం ఎలా ఉంటుంది, శారీ మొత్తం ఎలా ఉంటుంది, బాగా స్టిఫ్గా ఉన్నాయండి, గంజి ఎక్కువగా ఉంది, 1 వాష్ అయితే సరిపోతుందండి. ఇది బ్లౌజ్, దీనికి ఇది ఖాదీ బ్లౌజ్ వచ్చిందన్నమాట.
ఇవి కూడా ఫస్ట్లో అంత ముందు వచ్చినాయేనండి. కలర్ కాంబినేషన్ మెరూన్కి గ్రీన్ అనమాట. పెసరపచ్చ గ్రీను, అదే ఆ కలర్ టైప్లో ఉంటుంది. పెసరపచ్చ గ్రీన్ ఏనండి ఇది. మెరూన్కి పెసరపచ్చ గ్రీన్ కలరు. ఇది వచ్చేసరికి లంగా ఓని ప్యాటర్న్ అనుకుంటాండి. ఇది లంగా ఓని ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి పైన బాడీకి మెరూన్ వస్తుందండి. కుచ్చిల్లో గ్రీన్ వస్తుంది, పళ్ళు గ్రీన్ వస్తుంది, బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. ఇది లంగా ఓని అండి. ఈ లంగా ఓని దీనిలో వచ్చింది వైలెట్లో ఒక్కటి కూడా రాలేదు. ఇది లంగా ఓని శారీ అండి. మెరూన్ వచ్చేసరికి మనకి పైన షోల్డర్ పార్ట్ వస్తుందండి. ఇవి కుచ్చిళ్ళలో బ్లౌజు పళ్ళు వచ్చేసరికి గ్రీన్ వస్తుంది. కాంబినేషన్ స్కర్ట్ బార్డర్ అండి. సేమ్ కాంబినేషన్ స్కర్ట్ బార్డర్. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది, శారీ మొత్తం స్కర్ట్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది ఒకలాంటి గ్రీన్ అండి. చాలా బాగా అడిగారు అంత ముందు ఈ గ్రీను. ఇది శారీ. బ్లౌజ్ ఇదొకటండి. ఇదేమో 2 సైడ్ బార్డర్ అండి. సేమ్ కాంబినేషన్ 2 సైడ్ బార్డర్. ఇది 2 సైడ్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజు, రెడ్ బ్లౌజు. శారీ మొత్తం ఎలా ఉంటుంది. శారీ మొత్తం ఇది ఒక కలర్ ఉంది. ఇది బార్డర్ పెద్ద స్కర్ట్ బార్డర్ వస్తుంది. మళ్ళీ ఈ బార్డర్ కూడా పెద్దగా ఉందండి. ఈ బార్డర్ కూడా పెద్దది వచ్చింది అనమాట. జరీ బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఎట్లా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఖాదీ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ఖాదీ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది ఒక కలర్ అండి. ఇది చంద్రకాంత కలర్కి గ్రీన్ అనమాట. కింద చంద్రకాంత కలర్కి గ్రీన్ కలర్. ఇది పళ్ళు, ఇది స్కర్ట్ బార్డర్ అండి. ఇది స్కర్ట్ బార్డర్, సింగిల్ బార్డర్. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది ఒకటండి. ఇది శనగపిండి కలర్కి ఇది గ్రీన్ బార్డర్ అనమాట. రామ్ గ్రీన్ బార్డర్. ఇది ఖాదీ అండి. ఈ శారీ కూడా అదే ఒకలాంటి ఖాదీ టైప్. ఇది ఎలా ఉంటుంది శారీ వచ్చేసరికి సేమే. ప్రైస్ కొంచెం ఎక్కువ అంటండి ఇది, కానీ మనకి సేమ్ ప్రైస్ పడుతుంది. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్. ఇది ఎలా ఉంటుంది. సేమే స్కర్ట్ బార్డర్ వచ్చిందండి. స్కర్ట్ బార్డర్ సేమ్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఈ బ్లౌజ్. ఇది వచ్చేసరికి గ్రీన్కి 2 సైడ్ బార్డర్స్ అండి. ఈ కొంచెం పెద్ద బార్డర్లు వస్తున్నాయి, గమనించుకొని తీసుకోండి. కొన్ని పెద్ద బార్డర్లు వచ్చినాయి ఈ కలర్స్కి. లావెండర్ కలర్కి సేమ్ బార్డర్స్ వచ్చినాయి. వీళ్ళకైతే కొంచెం పెద్దవి వచ్చినాయి. శారీ బ్లౌజ్. ఇది ఒకటండి. ఇది స్కర్ట్ బార్డర్ వచ్చింది అనమాట. సేమ్ గ్రీన్కి ఇలా వచ్చేసి స్కర్ట్ బార్డర్ వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇవి పెద్ద బార్డర్లో వచ్చినాయండి. దీనికి అదే దానికి గ్రీన్ లైట్ గ్రీన్ బార్డర్ కదా అది. ఇది వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. ఆ గ్రీన్ వేరు, ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ బార్డర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి. ఇదొక శారీ అండి. ఈ క్లాత్ కూడా ఖాదీ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఇది స్కర్ట్ బార్డర్ వచ్చిందండి. ఇది స్కర్ట్ బార్డర్.
ఇది వచ్చేసరికి బ్లౌజ్. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది గ్రీన్కి ఇట్లా లైట్ కలర్ స్కర్ట్ బోర్డర్ వచ్చిందండి. ఇది ఇది మళ్ళీ మల్బార్ సిల్క్ అండి, కొంచెం బోర్డర్లు పెద్దవి వచ్చినాయి అన్నమాట. ఇది శారీ. ఇది ఫాలింగ్ మెటీరియలేనండి, మనం డ్రై వాష్ అవసరం లేదు, ఇది మామూలు వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాష్ వచ్చేసరికి మీరు ఓన్లీ వాటర్ వాష్ చేసుకోండి సరిపోతుంది, తర్వాత నెక్స్ట్ టైము మనం మామూలు వాష్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. ఇదొకటి అండి గ్రీను, ఇంకొకటి అంటే ఇది ఖాదీయేనండి. ఖాదీ అంటే మీ క్లాత్ అర్థమైపోతుందండి, అది కనపడుతుంది వీడియోలో కూడా. ఇది ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, ఇది వర్లీ డిజైన్ వచ్చింది మధ్యలో. ఇది శారీ షైనింగ్ ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది శారీ, అది బ్లౌజ్ అండి. మెరూన్కి గ్రీన్ బార్డర్ వచ్చేసి. ఈ ఓన్లీ మామూలు మనం డ్రై వాష్ అవసరం లేదండి, మామూలు వాష్ చేసుకోవచ్చు. ఇది రోలింగ్ కూడా అవసరం ఉండదండి, మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ వాష్ వచ్చేసరికి మీరు ఓన్లీ వాటర్ వాష్ చేసుకొని నీళ్ళల్లో జాడి చారేసి నెక్స్ట్ టైము మనం కొంచెం లైట్గా సర్ఫ్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు అండి. ఇది సరే, చూసారు కదండి ఈరోజు మంచి మల్బరీ సిల్క్ మీరు ఎదురు చూస్తున్న శారీస్ అయితే వచ్చేసింది అండి. ఇక ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.